క్షేమంగా దేవునికి సంతోషించం కలిగించాలి అంటే మనం ఎప్పుడు దేవుడి పక్షాన ఉండటానికి ఇష్టపడాలి. నువ్వు బలవంతుడు అయితే సరిపోదు, నీకు అభిషేకం ఉంటే సరిపోదు, నీకు సామర్థ్యం ఉంటే సరిపోదు. అది ఎవరికి ఉపయోగపడాలి? దేవునికి, దేవుని సంకల్పానికి, దేవుని ప్రణాళికకి, దేవుడు నియమించిన దైవజనుడికి ఉపయోగపడాలి. నువ్వు ఎవరికో ఉపయోగపడితే అప్పుడు దేవునికే శత్రువు అవుతావు. దావీదు దేవుడు నియమించిన వాడు, అందుకు దావీదు పక్షాన ఉండా. సొలొమోను దేవుడు నియమించిన వాడు, అందుకు సొలొమోను పక్షాన ఉండాలి. ఏమి ఆయన పక్షాన ఎందుకు ఉండాలా? అదోనియా చేసింది ఇప్పుడు ఈయన చేసిందో కుట్ర అనుకోవచ్చు కదా. ఇప్పుడు దావీదు చేసింది మనం కుట్ర అనుకోవచ్చుగా. దావీదు ఉషయ వచ్చి ఉంటుంటే నువ్వు పోయి వాళ్ళ దగ్గర ఉండి అవన్నీ తెలుసుకొని నాకు చెప్పు అంటే అది కుట్రే కదా. కానీ ఈయన దేవుని పక్షాన ఉన్నాడు. ఈయన చేసింది కుట్ర కాదు, అది కుట్ర. ఇది కుట్రను భగ్నం చేయటానికి, ఇది యుద్ధ తంత్రం. ఇది క్షేమాభివృద్ధికి, అది నాశనానికి. ఇది దేవుడు చేసేది, అది సాతాను చేసేది. మనం సాతాను ప్లాన్ లో భాగం అవ్వాలా? దేవుని ప్లాన్ లో భాగం అవ్వాలి. మనం ఎప్పుడు దేవుని పక్షాన ఉండటానికి ఎప్పుడు మనల్ని మనం గట్టుకోవాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఎప్పుడు దేవుని పక్షాన ఉండాలి అంటే అది ఏదో యాదృచ్ఛికంగా జరగదు. నీ బ్రతుకు దేవునితో ముడిపడి ఉండాలి. ఆ సమయానికి నువ్వు దేవుని పక్షానే ఉండాలంటే నీ బ్రతుకంతా సాతానుతో టైఅప్ అయితే ఆ సమయానికి దేవుడి పక్షాన్ని నిలబడటానికి నీకు శక్తి సరిపోదు. నీ బ్రతుకు దేవునితో అంటుకట్టబడితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నిన్ను దేవుని పక్షాన నిలబెడతాడు, తర్వాత బహుమానం కూడా ఇస్తాడు. దేవుని పక్షాన నిలబడటం అది చాలా అవసరం. మనం ఎప్పుడు దేవుడి పక్షాన ఉండాలి. దేవుడు నియమించిన వాళ్ళ పక్షాన ఉండాలి, దేవుని ప్రణాళిక పక్షాన ఉండాలి, దేవుని ఏర్పాటు పక్షాన ఉండాలి, దేవుని సంకల్పం పక్షాన ఉండాలి. మనం ఏ దారిలో నడిస్తే మన మీద అభిషేకం అధికం అవుతుందో ఆ దారిని నడవాలి. అభిషేకం సన్నగిల్లే పనులు చేయొద్దు. నువ్వు దేవునికే ఎదురు తిరిగితే నీ అభిషేకం మెల్లగా సన్నగిల్లిద్ది. సంసోను పాపం చేస్తున్నాడు, అభిషేకం ఏమైంది? మెల్లగా సన్నగిల్లి. అభిషేకం పెరిగే పనులు చేయాలి, అభిషేకం వర్ధిల్లే పనులు చేయాలి. న్యాయానికి వ్యతిరేకంగా వెళ్తే అభిషేకం ఏమైంది? సన్నగిల్లిద్ది. ఎప్పుడు న్యాయానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. న్యాయంగా వెళ్తే అభిషేకం వచ్చింది. కష్టాలు రావచ్చు. దావీదు కష్టం వచ్చిందా? రాలేదా? కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు తల మీద అభిషేకం. ఎప్పుడు దేవుడు మనల్ని అభిషేకించేటట్లుగా నడవాలి, దేవుడు మన పక్షాన ఉండేటట్టుగా నడవాలి, దేవుడు మనల్ని మెచ్చుకునేటట్టుగా ఉండాలి. ఆ ప్రకారం మనల్ని మనం కట్టుకుందాం. దేవుడు అటువంటి జ్ఞానం మనకు దయచేయును గాక.